ఫైనల్లీ గ్రూప్ 4 సంబంధించినటువంటి అభ్యర్థులకి గుడ్ న్యూస్ అనేది వచ్చింది. టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది గ్రూప్ 4 సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేసింది. ఇది ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనపడుతుంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనమాట. ఇక్కడ చూసుకోండి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనమాట. అంటే ఏంటంటే స్టేట్ వైజ్ మీకు ర్యాంకింగ్ అనేది ఇస్తారనమాట. ఓకేనా? మీకు డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వరు, స్టేట్ వైజ్ మీకు ర్యాంకింగ్ అనేది ఇస్తారు. మీకు స్టేట్ మొత్తంలో ఫస్ట్ ర్యాంక్ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయంటే 220 మార్క్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ ర్యాంక్ అంటే స్టేట్లో గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫస్ట్ ర్యాంక్ అభ్యర్థికి ఎంత వచ్చిందంటే 220 మార్క్స్ అనేది వచ్చింది. ఆ తర్వాత స్టేట్ సెకండ్కి ఎంత వచ్చిందంటే 219 మార్క్స్ అయ్యి వచ్చాయి. స్టేట్ థర్డ్కి ఎంత వచ్చాయంటే 217 మార్క్స్ వచ్చాయి. ఈ రకంగా స్టేట్ వైజ్ మీకు ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోండి. అది ఏ డిస్టిక్ అంటే ఫస్ట్ ర్యాంకింగ్ వచ్చింది కొమురం భీం డిస్టిక్, ఆ తర్వాత వనపర్తి, ఆదిలాబాద్, ఆ తర్వాత నల్గొండ. ఈ రకంగా మీకు స్టేట్ వైజ్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇచ్చారు. అండ్ మీకు ఈ ర్యాంకింగ్ లిస్ట్ అనేది జస్ట్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత అనేది మాత్రమే ఇందులో తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు మెయిన్ మెరిట్ లిస్ట్ అనేది డిస్టిక్ వైజ్ ఇస్తారనమాట. ఇప్పుడు హారిజంటల్ రిజర్వేషన్ వచ్చింది కదా, దీని ప్రకారం బ్రేకప్ వేకెన్సీ మార్చి ఆ తర్వాత మీకు డిస్టిక్ వైజ్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. జాబ్స్ పరంగా అండ్ మీకు రిజర్వేషన్ పరంగా డిస్టిక్ వైజ్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రస్తుతానికైతే మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోవచ్చు అనమాట. ఇందులో ఏ హాల్ టికెట్కి ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇక్కడ క్లియర్గా ఉంది. మీరు ఒకసారి మీ హాల్ టికెట్ నెంబర్ అనేది సెర్చ్ చేయండి. అండ్ ఈ ర్యాంకింగ్ లిస్ట్లో మీ హాల్ టికెట్ నెంబర్ అనేది సెర్చ్ చేసేసి సెర్చ్ చేసేసారనుకోండి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి 300కి అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది. మీ ర్యాంక్ ఏందనేది కూడా తెలిసిపోతుంది. అయితే ఈ ర్యాంకింగ్ లిస్ట్లో మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ ఎలా చూసుకోవాలనేది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం లేదండి, మీరు ఒకవేళ కంప్యూటర్ ఉంటే మాత్రం కంట్రోల్ F కొట్టారనుకోండి, మీకు ఒక చిన్న విండో అనేది సైడ్లో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారంటే మీకు ఎంత మార్కులు వచ్చాయి అనేది తెలిసిపోతుంది. డైరెక్ట్ మీ హాల్ టికెట్ నెంబర్కి వెళ్ళిపోతారు. అక్కడ మీ హాల్ టికెట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి వస్తాయి. పక్కన మీ మార్క్స్ అనేవి వస్తాయి. అక్కడ మీరు చూసుకోవచ్చు. నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ వరకల్లా మీకు గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అనేది డిస్టిక్ వైజ్ రావడం అనేది జరుగుతుంది. ఇది టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.